గోదావరి జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి తిరునాళ్లకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం నవుడూరు జంక్షన్లో 15 ఎకరాల్లో ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. కోడి పందాలు, సంప్రదాయ వేడుకలు, పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఇంకా పల్లె వాతావరణం తెలిసేలా అన్ని సిద్ధం చేస్తున్నామని స్థానికులు తెలిపారు. ఈసారి మహిళలకు ప్రత్యేకించి కోడి పందాల శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. సంక్రాంతి పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే గోదావరి జిల్లాలో ఈసారి సంక్రాంతి తిరణాలు నిర్వహించేందుకు కూడా నిర్వాహకులు అయితే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో సంబరాల్లో పాల్గొనేందుకు తరలిన దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అంటే భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఈరవాసరం నవుడూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి తిరణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ తిరణాల్లో ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేయనున్నారు, సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎవరెవరు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఏమేమి అందుబాటులో ఉంటాయనేది కూడా ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలంటే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో ఎక్కువగా కోడి పందాలు నిర్వహించడం గోదావరి జిల్లాలో ఆనవాయితీ. ఆ కోడి పందాలను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంబంధించి ప్రత్యేకంగా మీరు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నాయి? అంటే కోడి పందాలు అనే దానికంటే సంక్రాంతిలో కోడిలు పోటీలు, ఆ పోటీలు అనేవి సాంప్రదాయబద్ధంగా వస్తుందన్నటువంటి పరిస్థితి. అయితే అవే కాదండి, ఇక్కడ కేవలం దాని ఉద్దేశం కాదు. సంక్రాంతి అంటే అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు, అలాగే కూతుర్లు ఎక్కడి నుంచి రావడం, చుట్టాల పట్టాలను పిలిపించుకుని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళందరూ కలిసికట్టుగా జంతుకులు, అరిసెలు, పాకుండలు, చిన్నుండలు ఇలాంటివి చేసుకునేటువంటి అందరూ కూర్చుని 3 రోజులు ఎంజాయ్ చేయడం. కనుమ రోజున కోడి కోయడం. కానీ మేము అలా చేయట్లా. చుట్టాల పట్టాలు ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు చేసి మొత్తం కుటుంబం అంతా మా దగ్గరికి రండి, మీకు కావాల్సినటువంటి మీరు తిన్నటువంటి వంటకాలన్నీ మేము చేసి పెడతామని మా నిర్వాహకులు అందరం కలిసికట్టుగా మరి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సంక్రాంతి సంబరాలు అనేవి కాకుండా తిరునాళ్ళను పెట్టి ఇక్కడ పిల్లలకి, తల్లులకి, వృద్ధులకి అందరికీ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి రంగులు రాట్నం, ఎద్దుల బండిలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఫ్రీగా మేము చూపించినటువంటి పరిస్థితి కమిటీ వారు తీసుకున్న నిర్ణయాలు. సంక్రాంతి సంబరాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కోడి పందాలు అంటే కోడి పందెం పోటీలు అని మీరు ఏదో అంటున్నారో అవి జరగకోకుండా సంక్రాంతి సంబరాలు అయితే ముగియవు. దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే దానికి ముఖ్యంగా ప్రభుత్వం మాకు సహకరించాలి. కానీ ఆల్రెడీ మా ప్రభుత్వం సైడ్ నుంచి ఇబ్బందులు లేవనుకుంటున్నాం. చేతంటే తమిళనాడు తరహాలో జల్లికట్టుకి అక్కడ ఎలా అయితే వాళ్ళ పోరాటం వల్ల వచ్చిందో మాకు కూడా ఈ 3 రోజులు సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాలకి పర్మిషన్ ఇవ్వాలి. అంటే న్యాయపరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ మాకు ఇవ్వగలిగితే మాకు ఇక్కడ ఇబ్బంది ఉండదు. మాకు చేసి 3 రోజులు సంక్రాంతి పండుగ అన్నది చేసుకుంటాం. ఇంచేతంటే దీనికి ఇంకొక మాట చెప్పాలంటే భవిష్యత్తులో సంక్రాంతి తిరణాలు అంటే సంక్రాంతి సంబరాలు అంటే మర్చిపోయే పరిస్థితి వచ్చింది, లేదా పబ్బులు కబ్బులు ఆ టైపులోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.